ఈ వీడియో చూసిన తర్వాత మా పేటీఎం మేధావులు ఏమైపోతారా పాపం. నేనటి వరకు ఎవరికి నచ్చిన స్టోరీ ఆడు వెళ్ళేసాడు. ఆడి ఇష్టం, ఇంకా నోటికి అదుపులేదు. రకరకాల కథనాలు, రకరకాల స్టోరీలు. ఇటలీ అని ఒకడంటాడు, అమెరికా అని చెప్పిన ఒకడంటాడు. నాగార్జున యాదవ్ గారు అంటే అదేదో కాస్తో ఇసుకిస్తూలాగా ఏదో పేరు చెప్పుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారికి ఇంటర్పోల్ అధికారులు నోటీసులు ఇచ్చారు, ఇటలీలో విచారణ చేస్తున్నారు, అక్కడ ఆయన అరెస్ట్ చేశారు, రేపో మాపో మనం సంచలన వార్త వినబోతున్నాం అని చెప్పేసి ఆడు స్టోరీ ఆడిది, ఐఏశ్వర్ స్టోరీ ఆడిది, రకరకాల మాట. ఈ పేటీఎం మేధావులంతా చేసింది అదే. నిన్న మొన్నటి దాకా కూడా, నిన్నటి వరకు కూడా, ఇవి రాత్రి కూడా తమిళ పెట్టాను కదా మా కేఎస్ ప్రసాద్ది. ఈకైతే ఇంకా అపర మేధావులే. ఇంకా అబ్బాయి నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇటలీలో ఉన్నారు, ఇప్పుడే రారు, నాకు తెలుసుగా, నాకు అన్నీ అలా తెలిసిపోతాయి అంతే. చెప్తానండి మాకు చెప్పేటోళ్ళు. ఏంది చెప్పింది బొచ్చు నీకు చవుడు చచ్చిపో చూసి. ఈ వీడియో చూసి నీళ్ళు లేని బావి ఏదైనా అందులో ఉంటే దూకేయి. సగం దరిద్రం వదులుతుంది, రాష్ట్రానికి పట్టిన సగం దరిద్రం వదులుతుంది. నీలాంటి వాళ్ళు ఎవరికో ఉపయోగం లేదు, నీలాంటి వ్యక్తుల వల్ల ఎవరికో ఉపయోగం లేదు. చూసా కదా, సీఎం నినాదాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ హోరెత్తిపోయింది. చూసి ఆడండి మీలాంటి కోసమే. ఇంక మీ ఏడుపులు ఇవాళ నుంచి సపరేట్గా ఉంటాయి, ఇవాళ నుంచి డిఫరెంట్గా ఉంటాయి. నిన్న మొన్నటి దాకా మనం మాట్లాడిన దానికి సమాధానం చెప్పాం. లేదు మేము తప్పు మాట్లాడేమోనో, లేదు మాకు తప్పుడు సమాచారం వచ్చిందనో, మేము ఆ విధంగా ఉండాల్సింది కాదనో దానికి సమాధానాలు చెప్పరు. మళ్ళీ కొత్త రాగం అందుకుంటారు. ఇంకా మీ బతుకు చెడ. ఒక మాట నిజం ఉండదు, ఒక మాట వాస్తవం ఉండదు. మళ్ళీ అంటారా తమ్ముళ్ళు చూసి మీరు ఎలా చెప్తారు, చెప్పించి కొడతారు. వీడియోలో మాట్లాడిన దగ్గర తమ్ముళ్ళలో పెట్టాలి అంటే తమ్ముళ్ళు ఒకటి లోపల వీడియో ఒకటి మాట్లాడతారా? జోడు తెగిపోద్ది అలాంటి డ్రామాలు ఆడితే. అలాంటి అప్పబాయ మాటలు మాట్లాడితేనే చెప్పించి కొట్టాలనిపిస్తుంది. యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం వీడియోలో ఏదైతే ఉందో అదే కదా తమ్ముళ్ళలో పెట్టాలి. అంటే మీరు తమ్ముళ్ళు పెట్టి ఎవరిని నిరుపప్పులు చేద్దామంటారా? కేఎస్ ప్రసాద్ మాట్లాడుతుంటాడు, ఈ బ్యాచ్ అంతా తింగరోళ్ళండి, తమ్ముళ్ళు పెట్టేసి మోసపోతూ ఉంటారు, తమ్ముళ్ళు చూసి మోసపోతూ ఉంటారు. అసలు వీడియోలో ఏముంది అంటే నువ్వు జనాలు నిరుపప్పులు చేయట్లేదు, తమ్ముళ్ళు పెట్టేసి. ఇలా మీరే పెద్ద ఎరుపప్పులు, మరి మీకు అందరూ ఎరుపప్పగోళ్ళు, అవునా? పనికిమాల సొంటాలా కానీ అన్ని పనికిమాల విశ్లేషణ, ఒక్కటి పనికొచ్చే విశ్లేషణ ఉండదు. చూసా కదా ఇప్పుడు. మళ్ళీ వెళ్ళు, అలవాటేగా నీకు. మళ్ళీ ఒక కొత్త స్టోరీ వెళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఇటలీలోంచి వచ్చాడనో అల్లుతాను. ఈసారి మామూలుగా తిట్టరు, నేను గోవు గుయ్యమని తిడతారు, కొడతారు కూడా. కాబట్టి అనవసరమైన ప్రేలాపన, అనవసరమైన విశ్లేషణ, పనికిమాల విశ్లేషణ చేయమాకండి. అన్నీ వీడికి తెలిసినట్టు మాట్లాడతాడు. నేను రాత్రి చూసి షాకు. ఇంకొక వాళ్ళ మేధావి అవయ్యన్నారు, ఆయన ఓవరాక్షన్ మామూలుగా ఉండదు. ఈయన ఓవరాక్షన్ అంటే ఆయన ఓవరాక్షన్ ఇంకా చూడలేము. ఈయన చెప్పేదే సోల్ అంటే ఈ సోల్కి ఆయన రియాక్షన్ ఇంకా దారుణం. మీకు తెలుసా ఆయన ఇటలీలో ఉన్నాడు? నిజమా? నిజం, ఇటలీలో ఉన్నాడు ఆయన. నాకు అలా తెలిసిపోద్ది. ఏం తెలిసిపోయింది నీకు వచ్చు? తెలిసేది లేదు, సచ్చేది లేదు, అంతా సోలు పురాణమే. ఒక మాట నిజం ఉండదు, అన్నీ అబద్ధాలే. చాలా మంది అయిపోతున్నాం అంతే. విశ్లేషకుడి పేరుతో నీ జోబు నింపుకొని శుభ్రంగా అక్కడో పది తీసుకుంటా పబ్బం గడిపేస్తున్నావు తప్పితే నీ వల్ల ఎవ్వడికి ఉపయోగం లేదు. ఒకటికి నీది ఒక బొకడా విశ్లేషణ. చూసావు కదా చంద్రబాబు నాయుడు గారి కాన్ఫిడెన్స్ ఎలా ఉందో, కనబడుతుందా ముఖంలో? జగన్మోహన్ రెడ్డి రాడే, జగన్మోహన్ రెడ్డి రాడే అంటున్నా. పానికిమాన్ నా అభిప్రాయం అది. మీకు ఇంకో తమిళ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇటలీలో దొరికేసాడు. ఈయన ఆ పేటీఎం జర్నలిస్ట్ ఇంకొక ఆయన వైఎన్ఆర్ ఉన్నాడు కదా, ఆయన దొరికడం ఏంటి? ఆయన ఆచూకీ దొరకడం ఏంటి? ఆయన ఎవరికైనా చెప్పబడకుండా పారిపోయాడా? లేదంటే నీకు చెప్పాలా? లేదంటే వైఎన్ఆర్కి చెప్పాలా? ఎవరికైనా చెప్పాలా? ఆయన పైన అవినీతి కేసులు ఏమి లేవు, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవసరం లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి అంటే పర్మిషన్ తీసుకోవాలి కానీ చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకోవసరం లేదు. మరి ఏమి మన పనికిమాల విశ్లేషణ అంట. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఏ విశ్లేషణ చేసినా ఏది మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి పేరు ఉండాలి, తెలుగుదేశం పార్టీ పేరు ఉండాలి, లేదంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ఉండాలి, లేదంటే నారా లోకేష్ గారి పేరు ఉండాలి. వాళ్ళు దానికి ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు వేరేదేం లేదు. ఇంకా ఖచ్చితంగా అలా అయితేనే వ్యూవర్షిప్ కొద్ది రీచ్ ఉంటుంది.
నువ్వు మాట్లాడితే మాట్లాడు. ఆ ఈశ్వర్కి ఏం పోయేకాలం, ఆ వైఎన్ఆర్కి ఏం పోయేకాలం అర్థం కావట్లే. ఎల్లవా ప్రసాద్ చెప్తాను కానీ సిగ్గుండాలి నీకు. ఎన్ని ఓట్ల మెజారిటీ వచ్చిందో కూడా నువ్వు ఇక్కడ కూర్చొని అలా చెప్పేస్తావు. సిగ్గు చెరవలేదు నీకు అసలు. అంత తప్పులా కనబడుతున్నావు అని చెప్పి అలా కూడా అడగట్లేదు. అవునా సార్, నిజమా సార్, నేను నమ్మొచ్చా? ఖచ్చితంగా వంగ గీత గారు గెలిచేస్తారా? ఎరిపప్పులు అయిపోవడానికి తప్పితే ఉపయోగం ఏమైనా ఉందా? మిమ్మల్ని అలాగే లెక్కేయాల. పొలిటికల్ జోకర్లో రాజకీయ విశ్లేషకులు, మీ రాజకీయ విశ్లేషకుల వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. మీ ఎదుగుదల కోసం అంతే. ప్రతి ఒక్కడు 4 మాటలు మాట్లాడగానే ఎవడి ఎదుగుదల కోసం వాడు రాజకీయ విశ్లేషకుడు అని చెప్పేసి ఒక ట్యాగ్ వేసుకోవాలి. మెల్లో 4 యూట్యూబ్ ఛానల్స్లోనూ 4 ఛానల్స్లోనూ కూర్చొని డిబేట్లు చేస్తే ఇంకా ఆడంత అపర మేధావు లేడు. ఇంకా ఆడంతట ఆడు పొంగిపోతాడు మాట. ఇంక నా అంత మొగోళ్ళు లేడు. ఇంకా ప్రతిదీ నాకే తెలుసు. అన్నిటి మీద కోడిగుడి మీద లెక్కెట్టే వ్యవహారమే. కొన్ని అడిగి తెలిసింది ఏంటంటే ఏనాపోచి తెలియదు. 4 మాటలు అడిదిప్పి ఇడిదిప్పి ఆకుపాకు కరేపాకు అంతే. ఆకుపాకు కరేపాకు, కరేపాకు ఆకు అంటాడు అంతే. అంతకుమించి ఏముండదు అందులో. మీ విశ్లేషణ తాగడట. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఆంధ్ర రాష్ట్రానికి మీలాంటి దరిద్రులు తగలడ్డారా అలాగే అనుకోవాలి. ఇంకా మిమ్మల్ని దరిద్రులుగా భావించి మాట్లాడాలి. ఏం మాట్లాడినా కానీ కొంచెం రియాలిటీలోకి రండి. రియాలిటీలోకి వచ్చి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. బాగోదని చెప్పి నేనేం అనట్లా. మన స్పృహలో ఉండి మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి రాజకీయ విశ్లేషణ చేసినా ఇంకొకరిని విమర్శించినా బాగానే ఉంటుంది. నీకు అక్కి ఎక్కే తేడా తెలదు, మళ్ళీ నువ్వు ప్రతి ఒక్కరిని విమర్శించేస్తావు. రాధాకృష్ణ గారికి ఒక పేరు, వంశీ గారికి ఒక పేరు, టీవీ5లో ఉన్న వాళ్ళకి ఒక పేరు, ఈనాడికి ఒక పేరు. మరి నీకో అంటున్నా. మనకున్న క్రెడిబిలిటీ ఏంటో పక్కనోడికి పేర్లు పెట్టేస్తున్నా కరెక్టే. మరి నీకు పేరు ఎట్టి కూడా ఎవడు కాశ్మీర్ గారు అని చెప్పి మేమే పెట్టాలా? సార్ ప్రతి ఒక్కరిని విమర్శించేసి మనం ఏదో అపరమేధవలాగా అయిపోదామంటే అది అన్ని కాలాలు చెల్లదు సార్. అది అన్ని రోజులు వర్కౌట్ అవుతుంది, కొన్ని రోజులు వర్కౌట్ అవుతుంది. రాజకీయ విశ్లేషకుడుగా నువ్వు రాజకీయ పార్టీలు విమర్శించవచ్చు, ఆ రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలను విమర్శించవచ్చు, లేదంటే ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టవచ్చు. ఇక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, దీనివల్ల ప్రజలకు నష్టం కలుగుతుంది, లేదంటే ప్రభుత్వం ఇలా చేసుంటే కనుక ఇదే నిర్ణయం ఇంకొకలాగా చేసుంటే ప్రజలకు మేలు జరుగుద్ది, ప్రజలు బాగుపడతారు. గతంలో రాజకీయ విశ్లేషకులు చేసిన విశ్లేషణ అది. ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ప్రతి ఒక్కరు ఆయన విమర్శించాలా, ఈయన విమర్శించాలా, తెలుగుదేశం పార్టీ పైన పడే ఆడవాలా, లేదంటే మీడియా ఛానల్స్లో కూర్చున్న కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి రకరకాల పేర్లు పెట్టేసి ఏదో పెద్ద అపరమేధవలాగా. నేను అదే చెప్తా, ఎన్టీపీకి అయితే సొత్తలేదో మొదలు నిజంగా తెలియదు నీకు. చదువుకున్నావు అంతే. చదువుకున్న మాలని ఏంటంటే చదువుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే సగం మాటలు తెలుగు, సగం మాటలు ఇంగ్లీషు. ఇటు తెలుగులోని ఇంగ్లీష్లోనే మాట్లాడగానే అయ్యి బాబు చూసుకోలేము అనుకుంటే ఇటు పెద్ద ఎంత పెద్ద అపరమేధవో ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నాడు. ఏనా బొక్క లేదు అక్కడ. ఆడికి తెలిసింది గోరంతా